హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ బాక్స్. ఈరోజైతే నేను చాకో లావా కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా కూల్ వెదర్‌లో హాట్‌గా ఈ చాకో లావా కేక్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. 50 గ్రామ్స్ వచ్చి డార్క్ కాంపౌండ్ ఆర్ చాక్లెట్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మాత్రమే మెల్ట్ చేసుకోవాలి. మామూలుగా పెట్టామంటే మాడిపోతుంది. సో, ఓవెన్‌లో గానీ మీ ఇష్టం. అలా మీరు ఈ డార్క్ కాంపౌండ్‌ని మెల్ట్ చేసుకోండి. మెల్ట్ చేసుకున్న తర్వాత సాల్టెడ్ బటర్ అనేది 3 టీబీఎస్‌పీ యాడ్ చేయండి. చూస్తున్నారు కదా! ఇలా ఒక్కసారి కలిసేలాగా ఆ హీట్‌కే బటర్ అనేది మెల్ట్ అయిపోతుంది. లేదు అవ్వలేదు అంటే ఒక్కసారి మీరు స్టవ్ పైన గానీ, లేదు ఒక్క 2 మినిట్స్ ఓవెన్‌లో గానీ పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 1/4 కప్ ఆఫ్ మిల్క్ అనేది కూడా యాడ్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 కప్ మైదా, 1/4 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. జల్లించి తీసుకున్నారంటే ఇంకా బెటరు. నేను ఆల్రెడీ జల్లించి పక్కన పెట్టుకొని అలా యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ 1/4 టీఎస్‌పీ కూడా యాడ్ చేసుకొని బాగా లంప్స్ అనేవి లేకుండా కలుపుకోండి. కోకో పౌడర్ 1 టీబీఎస్‌పీ కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! లంప్స్ అనేవి లేకుండా మిక్స్ చేసుకోండి. స్లోగా మిక్స్ చేసుకోండి. స్పాచులాతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. విస్కర్‌తో అయినా పర్లేదు. చూస్తున్నారు కదా! లంప్స్ అనేవి లేకుండా నీట్‌గా కాసేపు మొత్తం ఆహ్, మిక్స్ అయ్యేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బయట చాకో లావా కప్స్ అనేవి బయట మార్కెట్‌లో అవైలబుల్ ఉంటాయి. ఈచ్ వన్ 3-5 రూపీస్ దాకా పడుతుందండి. మీ దగ్గర నియర్ బై బేకరీ షాప్‌లో ఒకసారి అడగండి. అవైలబుల్ ఉంటాయి. లేదు అవి దొరకడం లేదు అనుకున్నా కూడా మీరు స్టీల్ బౌల్స్‌లో గానీ, కప్స్‌లో కానీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. మాకిక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా! అవే కప్స్ అండి. చాకో లావా కప్స్. కప్ కేక్ మౌల్డ్ సైజ్ కన్నా కూడా కొద్దిగా పెద్ద సైజ్ ఉంటాయి. దీంట్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి బయట ఇట్లాంటి వాటిల్లోనే కదా మనకి సేల్ అనేది చేస్తుంటారు. సో, ఆ బ్యాటర్‌నంతా కూడా ఈచ్ వన్ ఒక 110 గ్రామ్స్ వరకు సరిపోతుంది. ఒక కప్‌లో 2 కప్స్‌లోను నేనిలానే ఇది బ్యాటర్ వచ్చి ఓన్లీ 2 కప్స్‌కి మాత్రమేనండి. 2 కప్స్ మెజర్‌మెంట్ ఇది. మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే దీన్నే డబుల్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అలా డబుల్, త్రిబుల్ మీ ఇష్టం అనమాట. ఇదైతే నేను ఇప్పుడు చూపించిన రెసిపీ అయితే ఓన్లీ 2 కప్స్‌కి మాత్రమే సరిపోతుంది. 170 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందానికి. మనకి హాట్ చాకో లావా కేక్ అనేది రెడీ అయిపోతుంది. మీరు హ్యాపీగా తినొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్ యూ ఆల్.